స్పార్క్ ప్రొడక్షన్స్ వారి చెదిరిన ముత్యం చెదిరిన ముత్యం నటించిన అమాయకులు. ఆపరా ప్రచ్చపు కదవా, ఏమిటి నీ పొద్దున్నే ఈ సంతకాల గురువుగారు ఏమీ లేదండి, ఏదో పిల్లలతో షార్ట్ ఫిల్మ్ తీసినాను అంతే, దాని గురించి చూస్తున్నాం. షార్ట్ ఫిలిం అనగా ఇదిగో చిన్న చిత్రం చూడండి. కథ ఏంటారా చూడండి, చెప్తాను. ఇదిగోండి, ఏమీ లేదండి, జస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుద్ది. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం. దేవుడా, ఓ మంచి దేవుడా, నీ దయ వల్ల 10th 96% తెచ్చుకున్నాను, ఇంటర్ కూడా 94% తెచ్చుకున్నాను. అలాగే నీ దయ వల్ల బీటెక్ కూడా మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యి నేను మంచి జాబ్ కూడా తెచ్చుకొని అందరికన్నా ఎక్కువ మార్కులు నాకే వచ్చి నేను బాగా చదువుకొని మంచి పొజిషన్ రీచ్ అయ్యేటట్టు చూడు దేవుడా. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, థ్యాంక్ యూ. మరి ఆడే గురువుగారు మా హీరో కుర్రవాడు బేసిక్గా ఉన్నాడు రా. రేట్ అనుకున్నారు సెలక్షన్. ఏమిట్రా దేవుడికి కూడా బిస్కెట్ వేస్తున్నారా ఏంటి? మరి ఏమిటో మీ దయ. మరి బాబు ధర్మం చేయండి బాబు, బాబు అన్న అన్న బాబు ధర్మం చేయండి బాబు, బాబు 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 కొంచెం రూపాయి బాబు, జాగ్రత్త గుర్తెట్టుకోండి గురుగారు. బాబు 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 అన్న 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 ఒక్క రూపాయి అంటే ఇవ్వనా అన్న, ఒక్క అన్న ప్లీజ్ అన్న, 2 రోజులు తినలేదన్న, తిండి తప్ప లేదన్న. ఎందుకే వెళ్ళరా, నేను నీకు చేతిలో కాళ్ళు బాగానే పనిచేస్తున్నాయి కదా, శుభ్రం పనిచేసుకుంటూ బతలేవా? అందరిలా కష్టపడి బతకచ్చు కదయ్యా, నన్ను చూడు. అయినా నీకేంటి బాధ ఇప్పుడు? సరే నేను ఇప్పుడు డబ్బులు వేస్తాను, నువ్వు ఇంకా అందరిని అడుగుతూ ఇలాగే బతుకుతావు, దీనివల్ల నీకేంటి సాధిస్తావు అసలు? సరేలే ఇప్పుడు ఇస్తాను. థ్యాంక్స్ బాబు, నీలా నాకు ఎవరు చెప్పలేదు బాబు. నేర్చుకోవయ్యా, ఎందుకు ఇలాగ వస్తారు? ఉంచుకో, ఇప్పటికైనా బాగా బతకడం నేర్చుకో, సరేనా? కష్టపడి బతకడం. సరే బాబు. గురుగారు మరి మా వాడు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్తో పాస్ అయ్యాడండి. ఏంటి 91%? మరి ఏడుదనుకున్నారు మా వాడు అంటే. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. వీడి జాతకంలో శని ఎంటర్ అయింది సుమి. ఆగండి గురుగారు, మొత్తం చూడండి. చూసారా, చేతిలో పువ్వు, మొహంలో చిరునవ్వు. అదేనేమిట్రా వేదహవా, కూపించే లవ్. కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలో నదలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో. గురుగారు చూసారా, చెయ్యొస్తుంది. ఏమిట్రా హ్యాండ్ ఇస్తుందా? ఊరుకోండి గురుగారు, మీకు ప్రతిదీ అటకారమే. మావాడు దీనికోసం ఫైట్ కూడా చేశాడు తెలుసా. ఏం బే నా పిల్లలు వేస్తున్నావు? నీ పిల్ల మాయా, ఏది నంబర్ ఇవ్వు, రోజు మాట్లాడుకుంటాను నేను. తమ్ముడు మా ఊళ్ళో వేస్తున్నారు కదా, మధ్యలో నివ్విందిరా మళ్ళీ. భయ్యా గోల్ కీపర్ ఉన్నాడని గోల్ కొట్టడం మానేస్తాను, లవర్ ఉందని లవ్ చేయడం మానేస్తామా? ఏదో ఎక్కువ చేస్తున్నావు. రే నిన్ను అలా ఎలా కొట్టాను రా, కొత్త స్టైల్లో కొడతాను. నాన్న నిన్ను కొట్టేది ఎలాగంటే టాలీవుడ్ స్టార్స్ అందరూ దిగ్గొచ్చి మరి కొడతారు నిన్ను. భయ్య ఇక్కడికి అసలు కామెడీగా ఉన్నాడు, కొద్దిగా పక్కన పెట్టు. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు. గెట్ రెడీ, నౌ ఫైటింగ్ స్టార్ట్. ఎన్టీఆర్ ఇప్పుడు ఏది దవడ చూపించు. ఇప్పుడు బాలయ్య బాబురా.
నీకు ఇప్పుడు దబిడి దిబిడే ఆ పిల్ల రాదే. వాయిస్ నో సైడ్ లుక్స్, ఓన్లీ లుక్స్ ఆన్ యువర్ పేపర్స్. రే రాయబే. ఊరే ఎగ్జామ్ అప్పుడు కళ్ళ చూడింది నీకు. తిన్నారా ఎగ్జామ్? ఓడి నువ్వు మారవరా, మారవు. రే రే ఏటది? ఆ జోబులు ఏంటి? స్లిప్లా బయటబా. అది సింక్ అవదరా. ఆచార్యదేవా, ఏమంటివి ఎగ్జామ్స్ ఎందు స్లిప్పులు పెట్టేవాడికి అర్హత లేదందువా. ఎంత మాట. ఇది స్లిప్పుల పరీక్షయే కానీ జేఎన్టీయు పరీక్ష కాదే. కాకూడదు, ఇది జేఎన్టీయు పరీక్ష ఎందువా. మన హెచ్ఓడిది ఏ పాసు, అతి జుగుప్సాకరమైన నీ పాసు ఎటువంటిది. ఎక్కడో స్లిప్పులు పెట్టి పాస్ అవుతివి కదయ్యా, నాతో చెప్పిస్తివేమయ్యా. మన కాలేజు మూలపురుషుడైన స్లిప్పుల కులవృద్ధుడైన చైర్మన్ గారు స్లిప్పులు పెట్టి రాయలేదా? ఆ స్లిప్పులు మన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పెట్టి రాయలేదా? మన హెచ్ఓడి లెక్చరర్లు పెట్టి రాయలేదా? మేము ఆ ముక్కలే మార్చి పెట్టి పాస్ అయితమే కదయ్యా. సందర్భ అవసరములు బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో ఏనాడో మా పరీక్షలు స్లిప్పులమయమైనవి. నేడు స్లిప్పులు అంటూ వ్యర్థవాదములెందులకు? బావా, ఎంత అవుతున్నా బాగా తాగట్లేదు బావా. బాధ ఎందుకు బావా, మార్చి కాక సెప్టెంబర్ రాత్తం పాస్ అయిపోతాం. ఎలా ఇప్పుడు ఎగ్జామ్ గురించి ఎవరు బాధపడతారు? వెళ్ళిపోయిందని నేను బాధపడుతుంటే. ఎందుకు బా దా మొక్కేస్తున్నాం. బయటకు ఆడుకోమనే. సరే ఈడు అక్కడ దొరకడు రా బాబు. అరే నేను పక్కన ఆడుకున్నా. ఫోన్లే బావా, ఆ సీనియర్కి అని త్యాగం చేశాను అనుకో, ఆడని హ్యాపీగా ఉంటాడు. ఫోన్లే దా, ఆడికైనా ఇమంతా దొరికింది అనుకుందాం అమ్మ. చేసి బావా. బావా మన సీనియర్లో ఉన్నాడు బావా. అవును బావా. అగో అక్కడ మన సీనియర్లో ఉన్నాడు బావా. ఏ మంది ఎక్కువైపోయింది, నేను కనిపించట్లేదు. అదిగో బావా అక్కడ సీనియర్లో అవును బావా, మన సీనియర్. తమ్ముడు నిన్ను కూడా వదిలేసిందా? అవునన్యా, నిన్ను కూడా వదిలేసిందా? అవును తమ్ముడు, దానికోసం మన ఇద్దరు కొట్టుకోండి అసలు. అవునన్యా, అలాంటి దానికోసం నీ బుర్ర బొక్కెట్సా నన్ను. మనకి ఎందుకు అసలు ఈ లవ్వు? అవునన్యా, మనకెందుకు ఈ లవ్వు? దా మనం ఫ్రెండ్స్గా ఉందాం. దా కమ్ ఆన్ లెట్స్ ఫ్రెండ్స్. வஞ்சிரம் ஜல்லா சொரங்கி பலுகா மார்க்கு முச்சங்கி இலசா ரொய்யா என்ற கற்புலசா பாரபம் வீடாய். வஞ்சிரம் ஜல்லா சொரங்கி பலுகா மார்க்கு முச்சங்கி இலசா ரொய்யா என்ற கற்புலசா பாரபம் வீடாய். వద్దురమావా వద్దు ముద్దు గుమ్మత ప్రేమలు, అది పాయసమల్లే ఉండే ఓ పాయిజన్ బాటిల్. నాకు ముందే తెలుసురా, ఎందుకంటే అది మీ అందరికన్నా ముందు నాకు హ్యాండ్ ఇచ్చింది. జగమే మాయా బ్రతుకే మాయా. అన్నా ఏంటన్నా ఎలా అయిపోయావు? ఎవడ్రా నువ్వు? నేను ఎలాగే ఉంటాను రా. ఏం పీక్తో ప్రతి వాడు చెప్పేవాడే. ఎలా ఉన్నాళ్ళు ఎలా అయిపోయారో. మే కమ్ ఇన్ సార్? యా కమ్ ఇన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. కెన్ ఐ హ్యావ్ యువర్ ప్రొఫైల్? ఓకే సార్. సార్ కెన్ ఐ ఆస్క్ యూ క్వశ్చన్ ప్లీజ్? యా ష్యూర్. సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, ఇంతకుముందు ఎప్పుడైనా కలిసామా? యా 4 years బ్యాక్ మనం ఒక టెంపుల్ దగ్గర కలిసాము. అప్పటి నుంచి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, కానీ మీరు అనుకోలేనంతగా నేను ఎదిగాను, నేను అనుకోలేనంతగా మీరు దిగజారారు. ఓకే, పాస్ట్ ఈస్ పాస్ట్, లెట్స్ బిగిన్ ది ఇంటర్వ్యూ. ఓకే సార్. ఏంటి నీ గ్రాఫ్ ఫస్ట్ ఇయర్ నుంచి 4th yearకి పడిపోయింది? సార్ అసలు ఇంజనీరింగ్ లైఫ్ అంటే ఏదో హ్యాపీగా గడిపేస్తూ అలా ఎంజాయ్ చేస్తూ చదివచ్చు అనుకున్నాను సార్, కానీ ఇప్పుడు తెలిసి వస్తుంది సార్ ఇంజనీరింగ్ లైఫ్ అంటే ఎంత కష్టంగా ఉంటుందో. 1 year నుంచి ట్రై చేస్తున్నాను సార్, ఒక జాబ్ కూడా సంపాదించడం చాలా కష్టంగా ఉంటుంది.
సార్ ఇంజనీరింగ్ లైఫ్ అంటే ఏదో వన్ డే బ్యాటింగ్ అలా చేసి చదివేస్తే అసలు ఏం సాధించలేమని ఇప్పుడు తెలిసి వస్తుంది సార్. సార్ ఎలాగైనా ఒక్క జాబ్ ఇప్పించండి సార్. సార్ ప్లీజ్ సార్ ఒక్క జాబ్ సార్. సార్ 1 year నుంచి కష్టపడి తిరుగుతున్నా సార్. అన్న నా ఒక్క రూపాయి, నాన్న ఒక్క రూపాయి. సార్ ఒక్క జాబ్ సార్. అన్న నా ఒక్క రూపాయి, నాన్న ఒక్క రూపాయి. సార్ ఒక్క జాబ్ సార్ ప్లీజ్ సార్. సార్ ఏమిట్రా కదవా ఎటకారమా ఏమిటి? ఓ ముష్టివాడు 4 సంవత్సరాల్లో సంపాదించేసి బీటెక్ వాడికి జాబ్ ఇచ్చేస్తాడా? గురువుగారు నేను తీసిన ఉద్దేశం అది కాదు. ఒక ముష్టివాడి స్థాయికి ఒక బీటెక్ విద్యార్థి అనేవాడు చాలా దారుణంగా దిగజారిపోతున్నాడు. అలాంటి పరిస్థితి కల్పించుకుంటుంది ఒక బీటెక్ విద్యార్థి. తన జీవితాన్ని తన చేతులారా తనే నాశనం చేసుకుంటున్నాడు. భలారా డింపక భలా. థ్యాంక్ యూ గురుగారు.